రక్షకుడు ప్రాణ విమోచకుడు అయిన యేసుక్రీస్తు వారి ప్రభు వారి నామంన చేరొచ్చిన మీకందరికీ శుభాభివందనములు. ప్రియమైన వాళ్ళరా, దినదినము ఒక నూతనమైన మాటలతో దేవుని యొక్క మాటలు మనం నేర్చుకుంటూ మనలో ఉన్న ప్రతి బలహీనతలు వాక్యం ద్వారా సరిచేసుకుంటూ దేవునికి మరింత దగ్గరగా మనము జీవిస్తున్న విధానాన్ని బట్టి దేవునికి మనము ఎంతగానో రుణస్థులమై ఉన్నాం. ప్రియమైన వాళ్ళరా, దినకాలంలో దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమంటే, క్రీస్తు యొక్క మనసు మనకుందా? మనసు చాలా చంచలమైనదండి. మానవుల యొక్క మనసు ఒకసారి ఒక రీతిగా ఉంటాం, ఇంకొకసారి ఈ రీతిగా ఉంటాం. చెప్పలేం, ఎట్లా మారుతుందో తెలీదు. కానీ దేవుని మనసు స్థిరమైనది. ఎంత స్థిరమైందంటేనా, ఆయన మాట ఇస్తే ఆ మాట తప్పిపోడు, ఆ మాట మీదే కట్టుబడి ఉంటాడు. తల్లి ప్రేమ కంటే ఎంతో గొప్పదైనది దేవుని ప్రేమ, ఉన్నతమైంది. అలాంటి ప్రేమ కలిగిన మనసు మనము కలిగి ఉన్నామా లేదా? ఒక 7 పాయింట్లు ఉన్నాయి. ఈ 7 పాయింట్లలో ఏ మనసు మనం కలిగి ఉన్నామో ఆ మనసు కలిగి ఉంటే మనము ధన్యులము. ఒకవేళ అలాంటి మనసు మన దగ్గర లేకపోతే ఈ సమయంలో దేవుణ్ణి అడుగుదాం, తండ్రి నీలాంటి మనసును మాకు ఇవ్వండి, మీలాగా జీవించే జీవితాన్ని మాకు అనుగ్రహించండి అని ఆయన సన్నిధానంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. మంచిది ప్రేమల వాళ్ళరా. మొదటిగా మనం చూసినట్లయితేనా, క్రీస్తు యొక్క మనసు ఎలాంటిది అంటే, మొదటిగా ఎంచుకున్న మొదటి పాయింట్ ఏంటంటేనా, తగ్గించుకునే మనస్సు. మొదటిగా ఏదంట, దేవుని యొక్క మనసు ఎలాంటిదంట? తగ్గించుకునే మనసు. అంటే ఎలా తగ్గించుకున్నారంటేనా, మనకు చాలా బాగా తెలుసు. ఆయన ఉన్నతమైన వాడు, మహోన్నతమైన వాడు, సర్వాధికారి, ఆకాశ మహాకాశమందు ఆసీనుడై దేవుని యొక్క కురిపార్శ్వమున కూర్చొని మన పక్షాన దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు మన దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు. అలాంటి సర్వోన్నతమైన స్థలాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వచ్చినాడు? మన కోసము ఈ లోకానికి వచ్చినాడు. భూలోకానికి వచ్చి ఎంతగా తగ్గించుకున్నాడంటే, తన్ను తాను రిక్తునిగా, ఏమీ లేనివానిగా వచ్చినాడు ఈ లోకానికి. అంత గొప్ప తగ్గింపు యేసు ప్రభుల వారికి ఉంటే, ఆయన స్వరూపంలో చేర్చబడిన వారము, ఆయన స్వహస్తాలతో చేయబడిన వారమైన మనకు తగ్గింపు అనే మనసు కలిగి ఉందా లేదా అనేది ఈ సమయంలో మనం పరీక్షించుకోవాల్సిన వారమే ఉన్నాం. మనం చూసినట్లయితేనా, మన పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితేనా, ఆ తగ్గింపు లేకపోతే ఆ జీవితాలు ఎలా ఉంటాయో ఒకసారి మనం చదువుదాము. పరిశుద్ధ గ్రంథం నుండి పాత నిబంధన గ్రంథము, దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 30వ వచనంలో ఈ రీతిగా దేవుని మాటలు సెలవిస్తున్నాయి. రాజు బబులోనును, ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కదా అని తనలో తాను అనుకొనెను. ఎవరండి? ఇక్కడ ఒక రాజున్నాడు. ఆ రాజు పేరు నెబుకద్నెజర్ రాజు. ఆ రాజు అంటున్నాడు, ఆయనకు చాలా స్వప్నాలు వస్తుంటాయి, కళలు వస్తుంటాయి. కళలకు భావాలు ఏమి అని ఆలోచిస్తున్నప్పుడు బానిసలుగా వెళ్ళిన దానియేలు, ఆ దానియేలు యొక్క స్నేహితులు దేవుని సన్నిధానంలో ప్రార్థించినప్పుడు ఆ రాజుకు వచ్చే కళల యొక్క భావాలు తెలియజేస్తున్నప్పుడు ఇంకొక కళ కూడా ఈ నెబుకద్నెజర్ రాజు కలగన్నాడు. ఆ కళకు భావం కూడా దానియేలు గారు తెలియజేసినారు. మనం ఈ 4వ అధ్యాయం మొత్తం చదివినట్లయితేనా, అక్కడ ముందుగానే హెచ్చరించి ఉన్నాడు, రాజా నువ్వు ఇలా అవుతావు, నువ్వు ఒక అడవి మృగం అయిపోతావు, గడ్డి మేస్తావు, ఇలా ఉంటావు అని హెచ్చరికలు చేసినప్పటికీ తన మనసులో తన గర్వాన్ని అణచుకోలేకపోయినాడు నెబుకద్నెజర్ రాజు. ఒకానొక దినాన ఆ కళ యొక్క భావాన్ని అంతటినీ తెలుసుకున్నప్పటికీ తన మనసులో ఈ రీతిగా అనుకుంటున్నాడు, ఈ బబులోను మహానగరాన్ని అంతటినీ
నా జ్ఞానం చేతనే కదా, నా శక్తి చేతనే కదా, నా బలము చేతనే కదా ఈ గొప్ప పట్టణాన్ని నేను నిర్మించుకోగలిగినాను, నా రాజ్యాన్ని అంతటినీ విశాలపరుచుకున్నాను, ఎంతోమంది నా రాజ్యం కింద ఉండారు, ఇదంతా నా జ్ఞానం చేతనే కదా అని తన్ను తాను ఒక్కసారిగా హెచ్చించుకునేలోగా, ఆ హెచ్చించే మనసు వచ్చేలోగా ఏమైపోయినాడు, తన అనుకునే మాట తన నోటిలో ఉండగానే, తన మనసులో అనుకుంటున్నగానే ఆకాశం నుండి స్వరం వస్తుంది, రాజా నువ్వు అతిశయపడుతున్నావు కాబట్టి ఇదిగో పశువు వలె గడ్డి మేస్తావు, మనుషుల చేత త్రోయబడతావు, అడవిలోనికి వెళ్తావు అన్నప్పుడు ఏ కళ అయితే ఏ భావం చెప్పినాడో దానియేలు గారు, అదే భావం కళ నెబుకద్నెజరు రాజుకు వచ్చింది. ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నేను ఆ ఉన్నతమైన స్థలాన్ని ఇడిచిపెట్టి ఎంతగా తగ్గించుకొని వచ్చినానో, మీరు నా బిడ్డలైన మీరు మీ హృదయంలో గర్వం అనే మనసు లేకోకుండా తగ్గింపు మనసు కలిగి ఉండాలి, నా మనసు మీరు కలిగి ఉండాలి అని అంటున్నాడు. ఎంతమంది దేవుని సన్నిధానంలో తగ్గించబడుతున్నారు, ఆయన మనసు కలిగి ఉన్నారా లేదా ఈ సమయంలో మనం పరీక్షించుకోవాల్సిన వారమైన. అలాగే కృత నిబంధన గ్రంథంలో ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేయడానికి దేవుని సన్నిధానానికి వెళ్ళి ఉన్నారు. లూకా సువార్త 18వ అధ్యాయము 9-10 వచనాల్లో ఉన్న దేవుని 10వ వచనంలో ఈ రీతిగా ఉంది. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయంలోకి వెళ్ళిరి, ఒకడు పరిసయ్యుడు, ఒకరు సుంకరి. చాలండి, మనకి ఇద్దరు వ్యక్తులు బాగా పరిచయం, ఒకడు పరిసయ్యుడు, ఒకరు సుంకరి. పరిసయ్యుడు దేవుని సన్నిధానానికి వెళ్ళి తన్ను తాను హెచ్చించుకుంటున్నాడు, దేవా వారంలో నేను 2 సార్లు ఉపవాసం ఉంటాను, నేను దశమ భాగం ఇస్తున్నాను, ఇతరుల వలె నేను ఉండడం లేదు, ఇదిగో నా పక్కలో ఉన్న ఈ సుంకరి వలె నేను ఉండలేను, దొంగతనం చేయలేదు. తన గర్వ స్వభావంని, తన గర్వ హృదయాన్ని అంతటినీ దేవుని సన్నిధానంలో ప్రార్థన రూపంలో తెలియజేస్తున్నాడు. దేవుడు కోరుకుంటున్నాడా ఈ ప్రార్థన? కోరుకోడండి. మన అతిశయం ఎప్పుడు తగ్గింపులో ఉండాలి. మనము ఎంత ధనవంతులైనప్పటికీ, అందరిలో కంటే ఒక హెచ్చుగా ఉన్నప్పటికీ ఆయన సన్నిధానంలోనికి వచ్చినప్పుడు నేనెంతటి వాడను, నా కుటుంబం ఏ పాటిది. అలనాడు దావీదు మహారాజు ఏ రీతిగా దేవుని సన్నిధానంలో తన్ను తాను తగ్గించుకొని ప్రార్థన చేసినాడో, నేటి దినకాలంలో కూడా మనము కూడా దేవుని సన్నిధానంలో తగ్గింపు మనసు కలిగి ఉన్నాడు. ఈ పరిసయ్యుడు తన వ్యక్తిగత స్వభావాన్ని, తన హెచ్చుదలను అంతటినీ గర్వంగా చెప్తున్నప్పుడు, ఆ పక్కలో ఉన్న వ్యక్తి సుంకరి కూడా ప్రార్థన చేస్తున్నాడు. ఆకాశం వైపు కూడా కన్నులు ఎత్తటకు ధైర్యం చాలలేక రొమ్ము కొట్టుకుంటూ, దేవా పాపిని తండ్రి, నా యొక్క పాప జీవితాన్ని క్షమించు నాయనా అని ఎంతగానో తగ్గించుకుంటున్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నాకున్న మనసు, తగ్గింపు మనసు నాకుంది కాబట్టి మీరు కూడా తగ్గింపు మనసు కలిగి ఉండాలి. ఒకవేళ ఆ మనసు మనం కలిగి ఉన్నట్లయితేనా, దేవుని వాక్యం తెలియజేస్తుంది కదా, ఇదే వచనాల్లో ఉన్న కదా, ఏమంటున్నాడు? తన్ను తాను హెచ్చించుకొనివాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకొనివాడు దేవుని సన్నిధానంలో హెచ్చిస్తాడు. ఈ సూత్రం మన మనసులో ఉన్నట్లయితేనా ఎప్పుడు మనము ఆశీర్వదించబడతామండి. నాకేమి కొదువా, నాకేమి తక్కువ, వాళ్ళతో నేను సమానమా, వాళ్ళు నేను ఒకటా అని ఎప్పుడైతే నీ హృదయంలో ఒక మొలక మొలుస్తుందో, గర్వం అనే స్వభావం మొలుస్తుందో, వెంటనే దేవుడు దాన్ని తీసివేసి అణగద్రొక్కేవాడుగా ఉన్నాడు. నీకెంత హెచ్చుగా ఉన్నప్పటికీ, అందరికంటే నువ్వు ఉన్నత స్థాయిలో ఉన్నప్పటికీ కూడా నువ్వు దేవుని సన్నిధానంలో రిక్తునిగా ఉండి, దేవా నేను ఏ పాటి దాని తండ్రి, ఏ పాటి వాడనైనా, ఇవన్నీ సమకూర్చినది నువ్వే కదా తండ్రి అని ఎప్పుడైతే నువ్వు తగ్గించుకుంటావో దేవుడు బహుగా ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. మొదటిగా మనం చూసినట్లయితే నా దేవుని యొక్క మనసు తగ్గింపు గల మనసు అని తెలుసుకున్నాము. రెండోదిగా చూసినట్లయితే నా పరిచర్య చేసే మనసు. ఆ పరిచర్య ఎలా ఉండాలి అంటేనా, మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనంలో ఈ రీతిగా దేవుడి మాటలు సెలవిస్తున్నాయి. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని
పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చెనని చెప్పెను. దేవాది దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చినాడు? సేవ చేపించుకోవడానికి వచ్చినాడా? సేవ చేయడానికి వచ్చినాడా? సేవ చేయడానికే వచ్చినాడు. చాలామంది సేవ చేయాలంటే అదేదో పెద్ద భారమైనట్లు బాధపడుతుంటారు. ఆ ఉన్నతమైన స్థలాన్ని ఇడిచిపెట్టి మానవ రూపిగా ఈ లోకానికి వచ్చి మానవ రూపిగా జీవిస్తూ దేవుని సన్నిధానంలో దేవునికి పరిచర్య చేస్తూ వచ్చినాడు దేవాది దేవుడైన యేసు ప్రభులు వారు. మనము కూడా పరిచర్య చేసే ధర్మాన్ని, ఆ మనసును మనం కలిగి ఉండాలంట. ఎలా పరిచర్య చేయాలంటే, క్రీస్తు మనసు తల్లి వంటిదైతే, మనము తల్లిదండ్రులము, మన బిడ్డలకు మనము ఏమీ ఆశించం. పసిపిల్లలు మొదలుకొని యవ్వన ప్రాయంలోకి వచ్చేంత వరకు వాళ్ళకు కావలసిన ప్రతి ఒక్క ఈవులను మనం సమకూరుస్తూ వస్తాం. వాళ్ళు ఏం అడిగినా, పలానా వస్తువు కావాలన్నా, పలానా దుస్తులు కావాలన్నా, ఏం అడిగినా మనము విసుక్కోకుండా వాళ్ళకి కావాల్సినవన్నీ సమకూరుస్తాం. అది పరిచర్య. పిల్లలకు దేవుని సన్నిధానంలో కూడా చేసే పరిచర్య చాలా గొప్పదండి. చాలామంది ఈ విషయం తెలియక దేవుని సన్నిధానంలో పరిచర్య చేయడానికి ఆసక్తి చూపడం లేదు. దేవుడు అంటున్నాడు, నేను పరిచారం చేయడానికే వచ్చానే కానీ పరిచర్య చేపించుకోవడానికి రాలేదు అంటున్నాడు. ఈ సమయంలో మనం కూడా దేవుని సన్నిధానంలో, దేవా నీలాంటి మనసు, మొదటిగా తగ్గించుకునే మనసు అయితే, రెండవదిగా మేము కూడా పరిచర్య చేసే మనసును మాకు అనుగ్రహించు తండ్రి అని దేవుని సన్నిధానంలో ప్రార్థన చేద్దాం. మూడవదిగా మనం చూసినట్లయితే దేవుని యొక్క మనసు ఎలాంటిదంటే పనులు చేసే మనసు. ఏం పనులు చేస్తాడు? యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనంలో ఈ రీతిగా ఉంది. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ పని చేసే మనసు. ఏం పని? మందిరంలో ఏం పని ఉన్నా ఆ పని చేయొచ్చు. కసుదొబ్బడమో, కుర్చీలు సర్దడమో, కుర్చీలు బాగు చేయడమో, కింద కసులు నూకడమో, ఏదైనా కానీ దేవుని సన్నిధానంలో పని చేయొచ్చు. కానీ యేసు ప్రభులు వారు ఇక్కడ ఏమంటున్నాడు? 34వ వచనంలో, యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తం. ప్రభులు వారు, దేవాది దేవుడు ఒక మాట అంటున్నాడు, ఇదిగో నా నిమిత్తం ఎవరు వెళ్తారు? సువార్తను ప్రకటించుటకు. లోకమంతా నశించిపోతుంది. చెడు మార్గంలో వెళ్తున్నాడు. చెడు తలంపులతో ఉన్నారు. వావి వరుస లేకుండా ఉన్నారు. దుర్మార్గత పెళ్ళుబికిపోయింది. సువార్తను ప్రకటించడానికి ఎవరు వెళ్తారు అన్నప్పుడు, ఇదిగో తండ్రి నేను వెళ్తానని ఆ లోకాన్ని విడిచిపెట్టి ఎన్నో హింసలు, ఎన్నో బాధలు, అవమానాలు, ఇబ్బందులు సమస్తాన్ని ఓర్చుకొని తండ్రి ఏ పని అయితే చెప్పినాడో ఆ పని నమ్మకంగా యేసు ప్రభులు వారు చేసినాడు. పని ముగించేంత వరకు ఆయన ఏ ఆహారము భుజించలేదు. అంటే సువార్త ప్రకటించాలనే భారం ఎక్కువ ఉంది. నేటి కాలంలో చూసినట్లయితేనా సువార్త భారం ఎవరికీ లేదు. మేమెవరికి సువార్త ప్రకటించాలా? మేమేమన్నా సేవకులమా, సేవకురాన్లమా అంటే సేవకురాన్లో అవసరం లేదా. రక్షించబడిన ప్రతి ఒక్కరూ, నశించిపోతున్న ప్రతి వారికి దేవుని వాక్యాన్ని చెప్పొచ్చు. ఎలా అంటే మన జీవితమే ఒక సాక్ష్య రూపంలో చెప్పొచ్చు. ఒకప్పుడు నేను పాపిగా ఉన్నాను, పాప జీవితంలో ఉన్నాను, నా పాప రోత జీవితాన్నంతటి నేను ఇడిచిపెట్టేసి యేసు ప్రభులు వారి యొక్క రక్తంలో నేను కడవబడి బాప్తిస్మం ద్వారా మారుమనసు పొందుకొని ఆయన బిడ్డగా నమ్మకంగా ఆయన సన్నిధానంలో ఉన్నాను. ప్రతి ఆదివారము ఆయన యొక్క శరీరాన్ని, రక్తాన్ని నేను భుజిస్తున్నాను. నా సాక్షి జీవితాన్ని నేను కాపాడుకుంటున్నాను అని నీవైతే ఏ రక్షణ అనుభవాన్ని కలిగి ఉన్నావో, నీ కుటుంబంలో ఇంకా రక్షణ అనుభవం లేకోకుండా ఉన్నారో, నీ బంధువులలో ఎవరైనా ఉన్నారో, నీ ప్రక్కింటి వారు, ఎదిరింటి వారు నశించిపోతున్నారో వారికి దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. ఇదిగో ఒకప్పుడు ఈ స్థితిలో ఉన్నాము, తినలేని స్థితిలో ఉన్నాము, దయనీయమైన స్థితిలో ఉన్నాము. ఎప్పుడైతే దేవుని పాదముల చెంతకు వచ్చినామో, దేవుని మాటలు నేర్చుకుంటూ వస్తున్నామో, దేవుని సన్నిధానంలో మొరపెడుతూ వస్తున్నామో, మా కుటుంబాలను దేవుడు ఆశీర్వాదకరంగా మార్చినాడని
మన జీవితాలను ఇతరులకు తెలియచేసినట్లయితేనా అది కూడా దేవుని యొక్క పనే. ఆ పని ఇచ్చిపెట్టి చాలామంది వారికి కలిగి ఉన్న వాటిని, అంటే వారికి ఉన్న ఉద్యోగాలను బట్టి, పనులను బట్టి దేవుని కార్యాలను పక్కకు తోసేవారుగా ఉన్నారు. అదే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో చాలా చక్కగా ఉంటుంది. చాలాసార్లు మనం చదువుకునే ఉన్నాం ఈ మాటలు. అందరూ తమ సొంత కార్యములనే చూసుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు యొక్క కార్యములను, అంటే మా ఉద్యోగాలే మాకు ముఖ్యము, మా పని బాటలే మాకు ముఖ్యము, మా వ్యాపారాలే మాకు ముఖ్యము, దేవుని సన్నిధానానికి వచ్చేంత సమయము మాకు లేదు, దేవుని సన్నిధానంలో మేము మొరపెట్టే సమయము మాకు లేదని వాళ్ళ సొంత కార్యాలే, ధనము కోసము, అలాగే పేరు ప్రఖ్యాతుల కోసము, అధికారుల యొక్క మన్ననల కోసము, ఉన్నత ఉద్యోగాల కోసము, పదోన్నతి కోసము, దేని కోసమో ప్రాకులాడుతున్నారే కానీ దేవుని సన్నిధానానికి వచ్చి ఆయన మాటలు నేర్చుకుంటూ ఆయన చెప్పే మాటల ద్వారా మన జీవితాలు మార్పు పొందుకుంటాము, ఇంకా దేవుడు అధికంగా మనల్ని ఆశీర్వదిస్తాడని ఆసక్తి ఎవరికీ లేదు. ఇలాగే ఒక అతను ఉన్నాడు. రాజులు 2వ అధ్యాయంలో ఎలీషా దగ్గరికి నయమాన్ వస్తున్నాడు. వచ్చి ఏమంటున్నాడు, అయ్యా నా రోగం బాగలేదు అన్నప్పుడు ఆ కుష్ఠివానికి నయం కావడానికి యోర్దాను నదిలో మునుగు అన్నాడు. మునిగాడు, స్వస్థత పొందుకున్నాడు. తను స్వస్థత పొందుకున్న తర్వాత సంతోష హృదయంతో కానుకలు ఇవ్వడానికి వచ్చినాడు. దైవజనులు వాటిని ముట్టలేదు. కానీ దైవజనుల పక్క సేవ చేస్తున్న గెహాజీకి ఏం కలిగింది? ఆశ కలిగింది, ధనం మీద ఆశ కలిగింది. ఎంతసేపు దైవజనుల దగ్గర ఉంటే నా కుటుంబం బాగుపడదే, నేను ఇంతగా కూడబెట్టుకోలేనే అని ధనం కోసం వెంపలాడినాడు. నేటి కాలంలో చాలామంది విశ్వాసులు, ప్రార్థనా జీవితం కలిగిన వారు, దేవుడు మా కుటుంబాలను పోషిస్తున్నాడు, ఒకప్పుడు ఉద్యోగం లేదు, దేవుని సన్నిధానంలో మొరపెట్టినాం, ఉన్నతమైన మంచి స్థితిని ఇచ్చినాడు, ఆ స్థితిని బట్టి దేవుని సన్నిధానంలో ఎప్పుడు ప్రార్థన చేసుకుంటాము, సమయం ఇచ్చిన కొలది దేవుని సన్నిధానంలో ఉందామా అనే కృతజ్ఞతా భావన లేదు. కానీ గెహాజీ ఏలాగా ధనం కోసం వెంపలాడుతున్నారో నేటి కాలంలో ఉన్న విశ్వాసుల కుటుంబాలు కూడా ధనం కోసము, పరపతి కోసము, సంఘంలో గౌరవం కోసం పరిగెత్తుతూ ఉన్నారండి, దేవుని కార్యాలను విడిచిపెట్టి. చాలామంది ఇదే స్థితిలో ఉన్నారు. కానీ దేవుడు అంటున్నాడు, నా మనసు ఎలాంటిదంటే, నా తండ్రి ఏ పని అయితే నాకు అప్పగిచ్చి ఉన్నాడో, నన్ను సువార్త ప్రకటించమన్నాడు, నశించిపోతున్న ఆత్మలకు దేవుని మాటలు ప్రకటించు అని చెప్పినాడో ఆ పని చేయడానికి నేను ఈ మనసు కలిగి ఉన్నాను అంటున్నాడు. మరి ఈ మాటలు వింటున్న మనము పని చేసే మనసు కలిగి ఉన్నామో లేదో ఒకసారి ఆలోచించవలసిన వారమే ఉన్నాం. అలాగే 4వదిగా చూసినట్లయితేనా దేవుని యొక్క మనసు ఎలాంటిదంటే సహించే మనసు, అంటే ఓర్చుకునే మనసు. ఆ ఓర్పు ఎలాంటిదో అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2-3 వచనాల్లో ఉన్న దేవుని మాటలను చదువుకుందాం. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపములను విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఎలాంటిదంట? సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాప భారమును, మనకొచ్చే ప్రతి శోధనలోనైనా, ఇబ్బందుల్లోనైనా, హింసల్లోనైనా, ఏ ఉపద్రవాలైనా కానీ ఓర్పు సహనము కలిగి ఉన్నట్లయితే ప్రతి వాటిని దేవుడు తొలగించేవాడుగా ఉన్నాడండి. దేవాది దేవునికి తక్కువ శ్రమలు వచ్చినాయా? ఆయన వెంబడే నడుచుకుంటూ వచ్చినారు, ఆయన బోధలు వింటూ వచ్చినారు, ఆయన ద్వారా స్వస్థతలు పొందుకుంటున్నారు, ఆయన ద్వారా అద్భుతాలు రుచి చూసినారు, ఆరోగ్యాలు బాగా చేసుకున్నారు, అనేకమైన దీవెనలు పొందుకున్నారు. అన్ని మేలులు పొందుకున్న యేసు ప్రభుల వారికి జనులు ఇచ్చిన బిరుదు ఏదేంటేనా సిలువ యాగం, సిలువ మరణానికి అప్పగించినారు.
భయంకరంగా హింసించినారు, భయంకరంగా నిందించినారు. ఆయన శరీరాన్ని ఎంతగానో దున్నబడాలంటే అంతగా దున్నబడింది. అన్ని హింసలన్నింటినీ ఓర్చుకుని సహిస్తూ మన కొరకు ఏమంటున్నాడు దేవుడు? వీళ్ళు తెలియక చేస్తున్నారు కాబట్టి వీళ్ళని క్షమించు తండ్రి అంటున్నాడు. అంటే ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని హింసలు వచ్చినా సహించే మనసు, ఓర్చుకునే మనసు కలిగి ఉండాలి. నేను అన్నింటినీ ఓర్చుకొని ఉన్నాను కాబట్టి మీరు కూడా ఓర్పు కలిగి అలాంటి మనసు కలిగి ఉండాలని దేవుడు ఈ సమయంలో మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఒకవేళ ఆ ఓర్పు మనం లేకోకుంటే దేవుని సన్నిధానంలో అడుగుదాం, దేవా ఇన్ని ఉపద్రవాలు మాకు ఎదురవుతున్నప్పుడు ఓపికతో నీవిచ్చే జీవ కిరీటాన్ని ఓపికతో మేము కనిపెట్టుకొని నువ్వు మాకు పెట్టిన పందెపు పరుగులో మేము ఓపికతో పరిగెత్తి ఆ జీవ కిరీటాన్ని మేము పొందుకుంటాం. ఆ జీవ కిరీటాన్ని పొందుకోవాలంటే లోకంలో ఎదురయ్యే ప్రతి హింసలను, అవమానమును, అనేకమైన బాధలు ఏవి ఎదురైనప్పటికీ వాటిని అన్నింటినీ మేము సహిస్తాము. ఆ మనసును మాకు తండ్రిని ఈ రాత్రికాల సమయంలో దేవుని సన్నిధానంలో మనం అడుగుదాం. మనం చూసినట్లయితే 5వదిగా చూసినట్లయితేనా త్యాగం కలిగిన మనస్సు. ఏదంట? త్యాగం. ఇదైతే చాలా ఇబ్బందికరమైంది. ఎంతసేపు నా కుటుంబంలో నేను సంపాదించుకునిందే, నా కుటుంబంలో మేమే బాగుండాలా, ఇతరులు ఏమైపోతే ఏమి, వారి గురించి ఆలోచించాల్సిన పని నాకు లేదే అనే ఆ భావన చాలా మందికి ఉంది. ఎంతసేపు మన తిండి మనదే, మన బట్ట ఇవే కానీ లేని వారి గురించి ఆలోచించేది ఎప్పుడు? నువ్వు సమృద్ధిగా ఉన్నావు, సమృద్ధిగా లేనివాడు ఉన్నాడు. నీ దాంట్లో కొంచెం ఇతరులకు త్యాగం చేయాలి. ఆ త్యాగం యేసు ప్రభుల వారికి ఉంది. ఎలాంటి త్యాగము అంటే, ప్రియమైన వార్లరా, నువ్వు తింటున్న ఆహారంలో లేని వానికి పిడికెడు పెట్టడం, అది త్యాగం. ఇంకొక విధంగా చెప్పుకున్నట్లయితేనా సువార్త త్యాగం. ఇదిగో ఎంతో భారభరితమైంది, పరిచర్యలు ఎన్నో జరుగుతున్నాయి కాబట్టి నీకు దేవుడు సమృద్ధిగా ఇచ్చినప్పుడు నువ్వు వెళ్ళి వాక్యాన్ని ప్రకటించలేవు, ఆత్మల రక్షణ కొరకు నువ్వు ప్రయాస పడలేవు. కాబట్టి ఇదిగో దైవజనుల మాకు సమృద్ధిగా దేవుడు ఇచ్చినాడు కాబట్టి మేము గుప్పిళ్ళు విప్పుతున్నాం, త్యాగం చేస్తున్నాం. ఈ త్యాగంతో నశించిపోతున్న ప్రతి ఆత్మను మీ రక్షణ సువార్తతో ఒక్క ఆత్మనైనా రక్షించబడటకు సహాయం చేయండి అని మన కుటుంబం తరపున పరిచర్యకు త్యాగం ఇచ్చే మనసును కలిగి ఉండాలి. ఆ మనసు కలిగి ఉన్నట్లయితే మనం ధన్యులము. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. మీ మనసు చాలా గొప్పది తండ్రి, ఉన్నతమైనది తండ్రి. ఎంత ఉన్నతమైనదంటే మా కోసం ఈ నీచ పాపుల కొరకు తండ్రి ఉన్నత సింహాసనాన్ని విడిచిపెట్టి రిక్తునిగా ఈ లోకానికి వచ్చి ఎన్నో హింసలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అవమానకరమైన మాటలు దేవా మా కోసం ఎంతో నలవగొట్టబడినారు నాయన. ఏ ఒక్కరు చేయలేని గొప్ప త్యాగాన్ని మా కోసం చేశారు తండ్రి. మీ మనసు చాలా గొప్పది తండ్రి. ఎంత త్యాగం కలిగినదంటే దేవా మా కోసం మా కుటుంబ సభ్యులు కూడా త్యాగం చేయలేరు తండ్రి. కానీ మా కోసం తండ్రి మీరు నిలువెల్ల రక్తాన్ని చిందించి మీ ప్రాణాన్ని బలిగా అర్పించి అంత గొప్ప ప్రేమను మా మీద చూపించిన గొప్ప తండ్రి, మీకు కోటాను కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ప్రతి విషయమందు తండ్రి మేము తగ్గింపు కలిగి దీన మనసు కలిగి మీ పరిచర్లోనైతే మీ పనులలోనైతే నాయన సహించే మనసును కలిగి, ఓర్చుకునే మనసును కలిగి, త్యాగం కలిగే మనసును కలిగి, ఇతరులను ప్రేమించే మనసును కలిగి తండ్రి మీకు లోబడి జీవించే మనసును కలిగి మేము జీవించుటకు తండ్రి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. మాలో తండ్రి సాతాను తండ్రి ఏ విత్తనమైతే వేసి ఉన్నాడో తండ్రి ఆ విత్తనాన్ని తీసివేసి తండ్రి ప్రేమ, సమాధానము, ఆత్మఫలాలు మాలో ఫలించుటకు తండ్రి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. ప్రతి శరీర కార్యములన్నింటినీ మా నుంచి దూరపరచండి నాయన. ఆత్మఫలాలు మాలో ఫలించుటకు తండ్రి కృప చూపించమని అడుగుచున్నాం తండ్రి. మీ మనసును కలిగి మీ కార్యముల యందు ఆసక్తి కలిగి తండ్రి మీలో మరింతగా తండ్రి ఫలించుటకు తండ్రి కృప చూపించమని అడుగుచున్నాం నాయన. మీ మాటలు వింటున్న ప్రతి బిడ్డలను తండ్రి మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం దేవా. వినిన మాటలు ఏ ఒక్కరు నిర్లక్ష్య భావంతో కాక తండ్రి
ఈ మాటలు నా కోసమే, దేవుడు నాతోనే మాట్లాడాడు, నా 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 హృదయాన్ని మార్చుకొనుటకు తండ్రి మీరు మాట్లాడినారని గ్రహించి తండ్రి వారి హృదయంలో పదిలపరుచుకొని మీ వాక్యానుసారంగా జీవించుటకు తండ్రి కృప చూపించమని అడుగుచున్నాం నాయన. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాలను, ఆయుష్ను, నెమ్మదిని అనుగ్రహించండి నాయన. ఈ ఎండ తీవ్రత చేత తండ్రి ఏ ఒక్కరూ అనారోగ్యానికి గురి కాకుండా తండ్రి మీ రెక్కల చాటున భద్రపరిచి కాపాడమని అడుగుచున్నాం తండ్రి. శాంతి సమాధానం లేక, నెమ్మది లేక తల్లిడిల్లుతున్న వారికి తండ్రి మీరు నెమ్మదిని అనుగ్రహించండి నాయన. పెంట కుప్పలపై నుండి దీనులను లేవనెత్తిన రీతిగా తండ్రి ప్రతి బిడ్డలను మీరు లేవనెత్తండి నాయన. మీ కృపలో ప్రతి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం నాయన. బలహీనులను బలపరచండి నాయన. ధైర్యం చెడిన వారిని ధైర్యపరచండి నా తండ్రి. రక్షణ భాగ్యాన్ని లేకుండా ఉండవారికి తండ్రి మీ రక్షణ వస్త్రాన్ని వారికి అనుగ్రహించండి నాయన. మీ మేలులతో తండ్రి ప్రతి ఒక్కరిని తృప్తిపరచమని అడుగుచున్నాం తండ్రి. మీ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని తండ్రి మీలో అంటుకట్టబడి ఫలించుటకు తండ్రి కృప చూపించమని అడుగుతూ, దేవా మా సమస్తాన్ని తండ్రి మీ పాదముల చెంత సమర్పించుకుంటూ, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ గొప్ప నామమును హెచ్చిస్తూ, మాకు రక్షకుడు ప్రాణ విమోచకుడు అయిన నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి ఆత్మీయులైన దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ శుభవందనములు తెలియచేయుచున్నాను. ప్రభునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి ప్రొద్దుటూరు ప్రాంతంలో హోమస్పేటలోని రాఘవరెడ్డి ఫంక్షన్ హాల్లో గడిచిన 2 సంవత్సరాల నుంచి జరుగుతున్న సువార్త కూడికను మార్చబడినది అని తెలియచేయుటకు సంతోషిస్తున్నాను. పైకి ఎక్కలేని అననుకూలతలో ఉన్నప్పుడు అందరము ప్రార్థన చేయగా ప్రొద్దుటూరు నడిబొడ్డున ఉన్నటువంటి ఒక స్థలమును దేవుడు మనకు లీజుకిచ్చాడు. ప్రొద్దుటూరులోని గాంధీ రోడ్లో అనగా సూపర్ బజార్ రోడ్డులో కల్లూరు ప్రసాద్ రెడ్డి అనబడే ఎముకల డాక్టర్ హాస్పిటల్ ఎదురుగా ఈ సువార్త కూడిక, సాయంకాలపు సువార్త కూడికను ప్రారంభించాం. దేవునిందు ప్రియులారా, ఒక వాక్యము కొరకు మాత్రమే ఈ కూడికను ప్రారంభించాం. వాక్యము ప్రొద్దుటూరులో లేదు అని కాదు, కానీ మరింతగా దేవుని వాక్యము మీకు చేరువ చేయాలి అని ప్రతిదినము టీవీలో ఉంటున్నటువంటి దేవుని వాక్యాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయి అని ఒక సంఘ ప్రాంత భేదము లేకోకుండా ఉదయకాలపు కొన్ని అననుకూలతలో కూడా చాలామంది ఆరాధనకు వెళ్ళలేని వారికి, దేవుని వాక్యము వినలేని వారికి ఒక సౌకర్యవంతముగా సూపర్ బజార్ రోడ్డులోని కల్లూరు ప్రసాద్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఒక క్రీస్తు ప్రార్థనా గృహము అనే ఒక స్థలంలో ప్రతి ఆదివారము సాయంకాలం 6 గంటల నుంచి 8:30 వరకు ఈ సువార్త కూడిక జరుగుతుంది. కేవలం దేవుని వాక్యము మాత్రమే ప్రకటించే ఒక ప్రణాళికతో, వాక్యమే అన్ని కార్యాలు చేయగలదు, వాక్యము మాత్రమే నెమ్మది ఇవ్వగలదు, వాక్యము మాత్రమే స్వస్థపరచగలదు, వాక్యము మాత్రమే సరైన మార్గములో నడిపించగలదు, వాక్యము మాత్రమే గొప్ప ఆదరణ ఇవ్వగలదు, వాక్యమే జీవాధారమై ఉన్నది అని తెలియచేయే అమూల్యమైన ఉద్దేశముతో ఈ ప్రతి ఆదివారపు సాయంకాలపు స్వార్థ కూడికను ప్రారంభించాం. ప్రియులారా, ఇప్పటికే అనేక మంది కూడికకు వస్తూ ఉన్నారు. మే 19వ తారీఖు 2024 ఆదివారపు దినాన ప్రారంభించాం. అనేక మంది కూడికకు వచ్చి దేవుని వాక్యం వింటూ దేవుని రాకడకు సిద్ధపడుతూ ఉన్నారు. మరి మీరెందుకు రాకూడదు? మిమ్మల్ని కూడా ఒక ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తూ ఉన్నాం. రండి. వాక్యము కరువైపోతున్న చివరి దినాల్లో, వాక్యము దొరకని దినాలు రాబోతున్న దినాలలో ముందుగానే వాక్యాన్ని మనం ఒక నిర్దిష్టమైనటువంటి సందేశములతో, ఒక చక్కటి అంశ భాగములతో ప్రతి ఆదివారం సాయంకాలం 6 గంటల నుంచి 8:30 వరకు చక్కటి పాటలు, దేవుని స్తుతిస్తూ దేవుని వాక్యాన్ని పంచుకొని వచ్చిన మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తాను. దేవుడు నూతన కార్యాలు చేయుటకు సామర్థ్యం కలిగిన వాడు. రండి. సూపర్ బజార్ రోడ్లోని కల్లూరు ప్రసాద్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఈ యొక్క సువార్త కూడిక ప్రతి ఆదివారం జరుగుతుంది. వీక్షకులైన మీ అందరినీ, ఆత్మీయులైన మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం.
వచ్చిన తదుపరి మీరు నేను కలిసి ప్రభువును ఆరాధిద్దాం. వస్తారు కదూ? ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ దైవజనుడు ఓ రూబేన్ గారు. ప్రభు పేరట మీకు వందనములు. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.